నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం నవంబర్ నెల గురువారం పంచాంగం మరియు దినఫలాలను చెప్పుకుందాం. ఈరోజు దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షం శరతృతువు త్రయోదశి 9:44 వరకు, అశ్విని నక్షత్రం 32 నిమిషాలు, సూర్యోదయము 6:21, సూర్యాస్తమము సాయంత్రం 5:40 అమృత కాలము 6:08 నుంచి 7:34 వరకు, రాహుకాలం 1:26 నుండి 2:51 వరకు, యమగండ కాలం 6:21 నుండి 7:46 వరకు. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వరకు ఉండే దినఫలంలో ఉండే సమాచారం తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారు, నిరుద్యోగులకు శుభవార్తలు. కొన్ని సమస్యలు పరిష్కారం చాలా చొరవతో చేస్తారు. అందరిలోనూ విశేషమైన గౌరవాన్ని పొందుతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని చాలా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలుగుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయాలవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఈ రోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాల వరకు కొత్త ప్రయత్నాలు ఏమైనా చేయాలి అంటే అవి సఫలమవుతాయి. వారం ఈ రోజు చివరలో ఇంటా బయట కొంచెం ఒత్తిడులు కనబడుతున్నాయి, తగు జాగ్రత్త తీసుకోవాలి. ధన వ్యయం సూచనగా కనబడుతోంది, తగు జాగ్రత్త తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు పసుపు, నేరేడు రంగులు. మీరు పఠించవలసినది గణేశాష్టకాన్ని పఠించవలసిందిగా సూచన చెప్పడం జరిగింది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. వీరి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. బంధుమిత్రులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. యుక్తితో కొన్ని సమస్యలను వీరికి వీరే స్వయంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యోగ్యత కనబడుతోంది. వివాహ ప్రయత్నాలు సమకూలుతాయి. ఒక కొలిక్కి వస్తాయి. తర్వాత కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు మీకు అందుబాటులోకి వస్తాయి. లాభాలను కూడా చవిచూస్తారు. ఉద్యోగాలలో అంటే ఉద్యోగస్తులు కనుక వారి వారి రంగాలలో గుర్తింపుని పొందగలుగుతారు. కళారంగం వారికి వారి అంచనాలు నిజమయ్యే అవకాశం కనబడుతోంది. అంటే ఈ రోజు చివరిలో కొంచెం ధన వ్యయం కనబడుతోంది కాబట్టి కుటుంబంలో ఒత్తిడులు కొంచెం చెప్పదగిన సూచనగా ఉంది. కాబట్టి ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసింది. మీకు కలిసి వచ్చే రంగులు గులాబీ, ఎరుపు రంగులు. హనుమాన్ చాలీసా పఠించవలసిందిగా ప్రత్యేకమైన సూచన. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బంధువుల నుంచి మంచి కీలక విషయాలను, శుభవార్తలను గ్రహిస్తారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రావలసిన సొమ్ము ఈ రోజు మీ చేతికి అందివస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ రంగాల్లో ఉన్న వారికి ఈ రోజు అత్యంత లాభదాయకంగాను, యోగ్యదాయకంగాను కనబడుతోంది. ఇంటా బయట కూడా మీరు గౌరవ ప్రతిష్టలను పొందుతారు. ఊహించని ధనలాభం కానీ ఒక మంచి విశేషమైన వార్తను వినడం జరుగుతుంది. ఈరోజు ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందులోకి వస్తాయి. భూములు, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. వ్యవసాయదారులకు, ఇతర రంగాలలో ఉన్న వారికి ఈ రోజు చాలా అత్యంత యోగదాయకంగాను, లాభదాయకంగాను కనబడుతోంది. స్త్రీలకు, పురుషులకు కూడా ఇంటా బయట చాలా చక్కని విశేషమైన రోజు కాబట్టి ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ రోజు మీరు తప్పనిసరిగా తీసుకోవచ్చు. మీకు ఎదురులేని రోజు ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో మంచి ప్రశంసలు అందుకుంటారు. మీకు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అంటే టెంపరీగా పనిచేసే వారికి ఈ రోజు మీకు శుభవార్త అందుతుంది. మీరు టెంపరీగా దగ్గర నుంచి మీరు మీ జాబ్లో పర్మనెంట్ అయినట్టుగా మీకు ఈ రోజు శుభవార్త అందే అవకాశం కనబడుతోంది. కళారంగాన్ని ఉన్న వారికి, సినీ కానీ టీవీ రంగం వారికి కానీ ప్రోత్సాహకరమైన అంశంగా కనబడుతోంది. మీరు ఈ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు చేతికి అందుబాటులోకి వస్తాయి. మంచి పారితోషికం కూడా అందుకునే అవకాశం ఉంది. సన్మానాలు, గౌరవాలు, సత్కారాలు కూడా సినీ టీవీ కళాకారులకు అందుకుంటారు. తర్వాత ఈ రోజు ప్రారంభంలో కొద్దిగా వ్యయ ప్రయాసలకు ఉన్నా కానీ ఈ రోజు
చాలా చక్కగా గడుస్తుంది. బంధువులతో ఏదైనా విరోధాలు ఉంటే కనుక అవి చక్కగా సమసిపోయి మీ వైపు అనుకూలంగా ఉంటారు. మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయమే రాఘవేంద్ర స్వామి వారి యొక్క మంత్రాన్ని కానీ, రాఘవేంద్ర స్వామి వారి అష్టకం కానీ, లేదా వారికి సంబంధించినటువంటి ఎటువంటి ఆహ్, స్తోత్రాలు ఉన్నా మీరు చదివితే కనుక ఈ రోజంతా చాలా అనుకూలమైన పనులు జరగడానికి అవకాశం కనబడుతోంది. ఇది తప్పనిసరిగా పాటించండి. ఇది మినహా ఈ రాశి వారికి ఈ రోజంతా చాలా లాభదాయకంగా ఉంటుంది. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. నమస్తే అండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఎంతటి పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సలహాలను స్వీకరిస్తారు. ఆర్థిక విషయాల్లో మీకు గతంలో ఉన్న చిక్కులు ఈ రోజు తొలగిపోతాయి. రావలసిన సొమ్ము కూడా మీ చేతికి అందుబాటులోకి వస్తుంది. స్థిరాస్తి ఇతరత్ర వివాదాలు ఏవైనా ఉంటే అవి పరిష్కరించుకోవడానికి మీరు ఈ రోజు చాలా చొరవ చూపిస్తారు. విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో నిరుద్యోగులకు విజయం సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహణ, దైవ సందర్శనము, దేవాలయాల సందర్శనము, పుణ్యతీర్థాల సందర్శనము ఈ రోజు చేయగలుగుతారు. వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు ఏవైనా ఉంటే కనుక అవి సద్దుమణుగుతాయి. ఉద్యోగాల్లో ఉండే వారికి వారి విధుల్లో కనుక ఏమైనా గతంలో చిక్కులు ఉండి ఉంటే కనుక అవి తొలగిపోతాయి. కళారంగం వారికి కొంచెం గందరగోళ పరిస్థితి గతంలో ఉండి ఉంటే అది ఈ రోజుతో మీకు సమసిపోయి మంచి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. ఈ రోజు ప్రారంభంలో మిత్రుల నుంచి కొంచెం ఒత్తిడిలు కనబడుతుంది కాబట్టి మిత్రులతో తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ఆరోగ్యానికి కొంచెం భంగం కలిగేటట్టుంది కాబట్టి ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, గులాబీ రంగులు. మీరు పఠించవలసిన స్తోత్రము కనకధారా స్తోత్రము. ఈ రోజు గురువారం రోజు మీరు ఈ నియమాలు పాటించండి. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారు కొన్ని సమస్యలను తమ స్వయం శక్తితో, చాకచక్యంతో, సమస్ఫూర్తితో పరిష్కారం చేసుకుంటారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు సలహాలు, సహాయము ఈ రోజు వీరు అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు ఈ రోజు మీకు కనపడుతున్నాయి. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే గనక మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. సానుకూల పడుతుంది. ఇంటి నిర్మాణాలు ఏమైనా చేపట్టాలనుకుంటే ఈ రోజు ప్రారంభించండి. మీరు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగాలలో ఉండే వారికి ప్రత్యేకమైన హోదాను అలంకరిస్తారు, అంటే మీరు సాధించుకుంటారు. కళారంగం వారికి, సినీ టీవీ రంగం వారికి కూడా చాలా ఈ రోజు ఉత్సాహకరంగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకుంటే ఈ రోజు వేసుకోండి. ఈ రోజు మధ్యలో అంటే ఈ రోజు యొక్క మధ్య సమయంలో కొంచెం బంధు విరోధాలు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో, సమన్వయంతో కనుక అటువంటివి ఏమైనా ఉంటే పరిష్కరించుకోండి. కొంచెం అనారోగ్య సూచన కనపడుతుంది కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగులు పసుపు, నేరేడు రంగులు. మీరు పఠించవలసిన మంత్రము గణేశాష్టకము లేదా గణపతి మంత్రాన్ని ఈ రోజు మీరు తప్పక పఠించాలి. ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు కానీ, కీలకమైన పనులకు వెళ్ళేటప్పుడు కానీ ఈ అష్టకాన్ని పఠించి లేదా స్వామివారిని తలుచుకుని కొనక మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజు చక్కగా విజయాన్ని సాధిస్తారు. ఇది ఈ రోజు సింహరాశి వారికి దినఫలాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారు కొన్ని సమస్యలు, వివాదాల నుంచి ఈ రోజు బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కాబట్టి మంచి ఆలోచనలను ఈ రోజు మీరు నిర్ణయం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి గతం కన్నా ఈ రోజు చాలా మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి సలహాలను స్వీకరిస్తే ఈ రోజంతా జరిగే కార్యక్రమంలో మీకు అన్నిటా విజయం జరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నెరవేరుస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఈ రోజు చాలా అనుకూలంగాను, ఉత్సాహభరితంగాను ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో చర్చించవలసిందిగా ప్రత్యేక సూచన. వారు కూడా మీకు సహకారం చేస్తారు. ఆలయాలను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ యొక్క వ్యాపారాలు లాభసాటిగా అదే దిశలో వెళ్లే అవకాశం కనబడుతోంది కాబట్టి ఏవైనా కొత్త వ్యాపారాలు చేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజు మీరు శ్రీకారం చుట్టవచ్చు. ఉద్యోగాలలో గతంలో ఏమైనా గందరగోళాలు కనుక ఉండి ఉంటే అవి ఈ రోజుతో మీకు సమసిపోయి అందరూ మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది. ఈ రోజు ప్రారంభంలో అంటే ఉదయాన్ని కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు,
బంధువులతో కొంచెం విరోధం కనపడే అవకాశము, మాట పట్టింపులకు వెళ్ళే అవకాశం కనపడుతోంది కాబట్టి ఈ రోజు చాలా చాకచక్యంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించండి. మాటను ఆచితూచి వాడండి. అనారోగ్య సూచన కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల. మీకు కలిసి వచ్చే రంగులు గులాబీ, లేత ఎరుపు రంగులు మరియు తెలుపు రంగు కాబట్టి ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలి అని అనుకున్నప్పుడు ఈ రంగు వస్త్రాలు ధరించి వెళ్ళినట్టయితే విజయాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. తర్వాత మీరు పఠించవలసిన స్తోత్రాలు దత్తాత్రేయ స్తోత్రాన్ని కనుక పఠించినట్టయితే తప్పక విజయం చేకూరుతుంది. మీరు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇవి ఈ రాశి యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారు చాలా చక్కని వ్యూహాత్మకంగా వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు. నేర్పుతో పరిష్కారం చేసుకోగలుగుతారు. మీ ఆలోచనలు ఒక కార్యరూపాన్ని దాలుస్తాయి ఈ రోజు. కనుక చాలా ముఖ్యమైన రోజు కాబట్టి దీన్ని వృధా చేసుకోకండి. ఇంతకాలము పడిన శ్రమ మీకు ఫలితం కనిపించే రోజు ఈ రోజు. తగు జాగ్రత్తలు పాటించుకోండి. పలుకుబడి పెరుగుతుంది సంఘంలోనూ, ఇంట బయట మీ రంగాల్లోనూ కూడా. ఆశ్చర్యకరమైన విషయాలు, అంటే సంతోషకరమైన విషయాలు, ఒక శుభవార్తలు, మీకు సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వాహన యోగము ఉన్నది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆర్థిక ఇబ్బందులు గతంలో ఉండి ఉంటే కనుక ఈ రోజు పరిష్కారం అవుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి కాబట్టి కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఈ రోజును మీరు ఉపయోగించుకోండి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఎవరైనా ఉంటే కనుక వారికి చక్కని ప్రశంసలు అంది వచ్చే రోజు కాబట్టి చాలా సంతోషకరమైన రోజు ఈ రోజు మీకు. రాజకీయ వర్గాల వరకు, అంటే రాజకీయాల్లో ఉండే వారికి, కొత్తగా రాజకీయాల్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైనది. నూతన ఉత్సాహాన్ని కలిగించే రోజు. ఈ రోజు చివరిలో, అంటే మధ్యలో కానీ లేదా చివరిలో కానీ మీకు ధన వ్యయం కొంచెం కనబడుతుంది కాబట్టి అది ఎలా, ఎందుమూలంగా అనేది ప్రణాళిక వేసుకోండి, యోచన చేయండి, విచారణ చేయండి. అయితే కుటుంబ ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నగా కనబడుతున్నాయి కాబట్టి అది పెద్దవి కావు, చిన్నవే, అంటే చిన్న చిన్న అనారోగ్య సూచనలు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. దాని గురించని మనోవ్యాకులత పెట్టుకోకండి. మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు, లేత ఆకుపచ్చ, బూడిద రంగు, అంటే గ్రే కలర్ అన్నమాట. ఈ 3 రంగులు ఉపయోగించుకొని మీరు ఏదైనా కీలకమైన పనులు చేయాలి అని అనుకుంటే ఆ దిశగా ఈ రంగులు ఉపయోగించుకుని మీరు, అంటే ఈ రంగు వస్త్రాలను వేసుకొని ఆ పనులకు వెళ్తే కనుక విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు మీరు పఠించవలసినది ఆంజనేయ స్వామి దండకాన్ని పఠించి ఏ పనికైనా వెళ్ళినట్టయితే ఆటంకాలు తొలగుతాయండి. ఇవి ఈ రోజు తులారాశి వారికి చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే అండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కొన్ని పనులు సమయంలో చేసుకోలేకపోయినా ఈ రోజు చివరిలో కనుక మీరు మొదలుపెట్టిన పనులు చక్కగా విజయాన్ని చేకూర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. వారు మీరు నమ్మదగిన వారా కాదా అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుని కొత్త పరిచయాలను పెంపొందించుకోండి. సంఘంలో విశేషమైన గౌరవం తగ్గుతుంది. సన్మానాలు, సత్కారాలు కూడా మీకు ఈరోజు జరగబోతాయి. ఆభరణాలను సమకూర్చుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులను కూడా ఈ రోజు మీరు ఆకట్టుకునే స్థితి కనబడుతోంది. వ్యాపారాల్లో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాను మీరు తీసుకోబోతున్నారు. కళారంగం వారికి మరింత ఉత్సాహకరంగాను, ప్రోత్సాహకరంగాను ఉండబోతోంది. ఈ రోజు మధ్యలో మీకు ధన వ్యయం కనబడుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనేది విచారణ చేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేయండి. కుటుంబంలో కొన్ని ఒత్తిడులు గోచరిస్తున్నాయి. అది మనసుకు తీసుకోగలిగినంత కాదు కాబట్టి మీరు వ్యాకులత చెందవలసిన పని లేదు. స్వల్ప అనారోగ్యము మీకు మాత్రమే కనబడుతోంది. మిగతా కుటుంబంలో ఉన్న వారికి అందరికీ చక్కగా ఉంది. మీకు మాత్రమే అనారోగ్య సూచన ఉంది కాబట్టి మీరు డాక్టర్ని సంప్రదించండి. తీవ్రమైనది అయితే డాక్టర్ని సంప్రదించండి. చిన్న చిన్నదైతే కనుక ఆరోగ్య జాగ్రత్త తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి. మీరు పఠించవలసిన దేవీ దేవతా స్తోత్రాలు దుర్గాదేవిని మీరు ఆరాధించాలి. దుర్గాదేవి యొక్క అష్టకాన్ని వినడం కానీ లేదా అష్టోత్తరాన్ని చదవడం కానీ చెయ్యాలి. ఈరోజు ఉదయాన్నే చేసుకోవాలి. ఇవి ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు దిన ఫలితం అండి. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి.
ఈ రాశి వారు పనులు చకచకా చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఈ రోజు మీరు శుభవార్తతో వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. భూముల వ్యవహారాల్లో గతంలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభాలు మీకు కనిపిస్తున్నాయి. తరువాత ఇంటి నిర్మాణాలు ఏవైనా చేయాలి అని అనుకుంటే ఈ రోజు మీరు ఆ పనిని ప్రారంభించండి. చాలా చక్కగా కలిసొస్తుంది. నిర్విఘ్నంగా ఇంటి పనిని పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. ధార్మిక కార్యక్రమాలలో అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ, దాన ధర్మాలు చేసుకోవడం కానీ, ఇలాంటి ధార్మిక పరమైన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలలో మీరు పాల్గొనడం జరుగుతుంది. తరువాత వ్యాపారంలో కొత్త పెట్టుబడులు మీకు సమకూరుతాయి. అంటే మీకు ఎదురు వచ్చే అవకాశం కనబడుతోంది. లేదా మీరు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి మీరు వ్యాపారాన్ని విస్తరించడం కానీ, లేదంటే వ్యాపారంలో ఎక్స్పాన్షన్ కోసము కొత్త పెట్టుబడులు పెట్టుకున్నా మీకు అధిక లాభాలు వచ్చేటట్టుగా ఉంది. ఈ ఈ రాశిలో ఉండే స్త్రీలకి, పురుషులకి, ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు చాలా యోగ్యదాయకంగాను, లాభదాయకంగాను ఉంది. పారిశ్రామిక వర్గాలకు విశేషంగా రాణిస్తుంది. ఈ రోజు ప్రారంభంలో కొంచెం శ్రమ అధికంగా కనపడుతుంది. అయినప్పటికీ పర్వాలేదు. గతంలో బంధువుల్లో వివాదాలు ఏవైనా ఉంటే కనుక సమసిపోయి వారు మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, తెలుపు, గ్రే కలరు అంటే బూడిద రంగు కలర్ అన్నమాట. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే వాటిని మీరు ఈ రోజు శ్రీకారం చుట్టండి. మీరు పఠించవలసిన దేవుడి యొక్క స్తోత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి అభిషేకాలు చేసుకున్నట్టయితే ఏమైనా చిన్న చిన్న ఒడిదుడుకులుంటే అవి సమసిపోతాయి. ఇవి ఈ రాశి వారికి దిన ఫలితం అండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారు అనుకున్న పనుల్లో కొంత చిరాకులు కలిగిస్తాయి. అయినప్పటికీ నిరాశ చెందకండి. అయితే ఆత్మవిశ్వాసంతో కనుక మీరు ముందుకు సాగినట్లయితే ఈ చిన్ని చిన్ని చిరాకులన్నీ అధిగమిస్తారు. శ్రమ మరింత పెరిగే అవకాశం కనబడుతోంది. బంధువులతో స్వల్ప వివాదాలు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. తర్వాత ఆలయాలను సందర్శిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు కాబట్టి ఒక స్థిరమైన ఆలోచనను పెట్టుకోండి. నిరుద్యోగులకు కొంత నిరాశగా ఉంటుంది. ఈ రోజే కదా కాబట్టి మీరు నిరాశ పడకండి. ఈ ఒక్కరోజు తప్పించుకుంటే మరుసటి రోజు మంచి ఆశాజనకంగా ఉంటుంది. ఈ రోజు నిరాశ పడకండి. ఆరోగ్యం కొంచెం అనుకూలత లేనట్టుగా కనపడుతోంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. బంధువర్గం నుంచి కీలకమైన సమాచారం మీకు అందుబాటులోకి వస్తుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు స్వల్పంగా అందుతాయి. మీరు అనుకున్నంత కాకపోయినా స్వల్పంగా లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడిలుంటాయి. రాజకీయ వర్గాల వాళ్ళకి నిరాసక్తత, నైరాస్యం కనపడుతోంది. జాగ్రత్త వహించండి. ఈ రోజు మధ్యలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీకు వాహన యోగం కూడా ఈ రోజు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి వాహనాన్ని ఎంపిక చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, నేరేడు పండు రంగులు. ఈ రంగులను ధరించి మీరు ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలి అని అనుకున్నా, కీలకమైన పనిని ప్రారంభించాలనుకున్నా ఈ రంగు వస్త్రాలను ధరించి ఆ పనిని ప్రారంభించండి. మీరు పఠించవలసినది శివాన్ అష్టకము లేదా శివుడికి సంబంధించిన స్తోత్రాలను పఠించడం కానీ, వినడం కానీ చెయ్యండి. శివాభిషేకము సాయంత్రము ప్రదోష కాలంలో శివాభిషేకం చేయించుకోండి. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ రోజు మకర రాశి వారి యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొన్ని పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. మీరు అనుకున్నంత ఆదాయము ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. బంధువులు, మిత్రులతో వివాదాలు గతంలో ఉండి ఉంటే కనుక అవి సర్దుబాటు అవుతాయి. స్థిరాస్తి విషయంలో కొన్ని అగ్రిమెంట్లు చేసుకుంటారు. కానీ జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. గృహము, వాహనము, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితము ఈ రోజు మీకు దక్కబోతోంది. వ్యాపారాల్లో వ్యాపారస్తులు విపరీతమైన లాభాలను గడిస్తారు. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు, మీకు అనుకూలంగా మార్పులు రావడం జరుగుతుంది. పదోన్నతులు ఉన్నాయి. మీకు రావాల్సిన ఏరియర్స్, బకాయిలు కూడా ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ఈ రోజు చివరిలో చిన్ని స్వల్ప వివాదాలు పొడచూపే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ రోజును వెళ్ళదీయాలి. శారీరక రుగ్మతలు కొంచెం కనిపించే సూచన కనబడుతోంది. ఆ దిశగా జాగ్రత్తలు వహించండి. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఆదిత్య హృదయాన్ని
పఠించండి. ఆ చిన్ని చిన్ని చిరాకులు కూడా మీకు తొలగిపోతాయి. ఇది ఈరోజు కుంభరాశి వారికి దినచర్య విశేషమైన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారు గతంలో కన్నా ఆర్థికంగా మెరుగుపడతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సేవా కార్యక్రమాలపై ఒకంత ఆసక్తి ఎక్కువగా కనబడే అవకాశం ఉంది కాబట్టి సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టండి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. కొత్త పరిచయాలు మీకు ఏర్పడతాయి కాబట్టి వారి ద్వారా మీకు అత్యంత ఉత్సాహాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు కూడా ఈ రోజు మీకు దక్కుతుంది. ఈ రోజు మధ్యలో అంటే స్వల్ప అనారోగ్య సూచన ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ధన వ్యయం కూడా కనబడుతోంది కాబట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనేది ఈ రోజు ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు మీరు పఠించవలసినది విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, నీలము, ఆకుపచ్చ, తెలుపు. ఈ రంగులు ఉపయోగించుకొని మీరు ఏదైనా విశేషమైన పనికి కానీ లేదా కీలకమైన పనులకు వెళ్ళాలి అని అనుకుంటే ఈ వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే కనుక మీకున్న ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇది ఈరోజు మీనరాశి వారికి దిన ఫలితము. నమస్తే.